ఓం శ్రీ గణేశాయ నమః. శివానంద లహరి 23వ శ్లోకం. కరోమి త్వత్పూజాం సపది సుఖదో మే భవ విభో, విధిత్వం విష్ణుత్వం దిశసి ఖలు తస్యాః ఫలమితి. పునశ్చ త్వాం ద్రష్టుం దివి భువి వహన్ పక్షి మృగతాం, అదృష్ట్వా తత్ఖేదం కథమిహ సహే శంకర విభో. మనకు భగవంతుడు ప్రత్యక్షమైనట్లయితే ఎటువంటి కోరికలు కోరుకోవాలి అనేటువంటి చక్కటి సందేశం దీనిలో ఇస్తున్నారు. సాధారణంగా మనం ఏం చేస్తాం, ఈ లౌకికంగా మనకు కావలసినటువంటి, మనకు ఇష్టమైనటువంటి, మనకు ప్రియమైనటువంటివి, ఆ సుఖాలు కావాలని మనం కోరుకుంటూ ఉంటాం. అవి ఏమవుతాయి, కొంతకాలం ఉంటాయి, మళ్ళీ పోతుంటాయి. అది నిరంతరం శాశ్వతంగా ఉండేవి కాదు కదా. వీటిని ప్రేయస్సు అంటారు, అంటే ప్రియం కలిగించేది అంటారు. మనకి కోరుకోవాల్సిన ఏమిటి, శ్రేయస్సు అంటే ఏంటంటే నిరంతర సుఖం, శాశ్వతమైన సుఖం ఉండేది కోరుకోవాలన్నమాట. ఆ సుఖం కావాలి అంటే ఇంకా ఎటువంటి కోరికలు ఉండకూడదు. కోరికలు తీరిన స్థితి అంటే కోరికలు లేని స్థితి అనమాట. ఆ స్థితి మనం తెచ్చుకోవాలి అని ఈ శ్లోకంలో చక్కటి సందేశం ఇస్తున్నారు. అదేమిటో ఒకసారి మనం చూద్దాం. హే విభో త్వత్ పూజాం కరోమి. మహానుభావ, నీ ఆరాధన తప్పకుండా నేను చేస్తాను. సపది భో శంకర మే సుఖద. తక్షణమే నువ్వేం చేస్తావు, నువ్వు భోళాశంకరుడు కదా, నా సుఖం గురించి సుఖదా భావ, సుఖాన్ని ఇచ్చేవాడు అవుతావు నువ్వు. ఎలాగా సుఖం ఇచ్చేవాడు నువ్వు తప్పకుండా అవుతావు. తస్యాహ విధిత్వం విష్ణుత్వం ఫలమితి దిశసి ఖలు. అంటే ఆ పూజా ఫలితంగా నువ్వు నాకు బ్రహ్మ పదవో విష్ణు పదవో నాకు ఇద్దాం అనుకుంటావేమో. పునశ్చ దివి భువిచ, మళ్ళీ తిరిగి ఆకాశంలోనూ భూమిలోనూ కూడా త్వాం ద్రష్టుం, నేను చూడడానికి, పక్షి మృగతాం, హంస పక్షి రూపంలో కానీ వరాహ రూపంలో కానీ, వహన్ ధరించి అంటే ఆ రూపాలు ధరించి, అంటే ఓ హంస రూపం కానీ లేకపోతే వరాహ రూపం కానీ ధరించి, అదృష్ట్వా నేను చూడలేక, తత్ఖేదం పక్షి మృగములుగా కూడా పుట్టి ఆ దుఃఖాన్ని అనుభవించి నానా బాధలు పడుతూ, కథం సహే, ఎలా ఉంటానయ్యా, ఎలా సహిస్తానయ్యా విభో మహాప్రభో. అందుకని నాకు విష్ణు పదవి వద్దు, బ్రహ్మ పదవి వద్దు అని చెప్తున్నారన్నమాట. అదే ఇందాక మనం చెప్పుకున్నట్టుగా శ్రేయస్సు ప్రేయస్సు అని చెప్తారన్నమాట. ప్రేయస్సు అంటే ఏమిట, మనకి లోకంలో హితమైనవి ప్రియమైనటువంటివి కోరుకోవడం ప్రేయస్సు అంటారు. శ్రేయస్సు అంటే ఏంటన్నమాట, నిరంతర సుఖం, శివానందం, అది కావాలి అనేటువంటిది మనకి కోరుకోవాలన్నమాట. చూడండి, ఉదాహరణకి మన పురాణాల్లోనే కనబడుతుంటాయి. శివుడిని తపస్సు చేసి మెప్పించి బాగా కలిసి వస్తుందని వరం కోరుకోమంటే భస్మాసుడు ఏం కోరుకున్నాడు చూశారు కదా. తర్వాత ఆఖరికి ఏమయ్యాడు, ఆయన కోరుకున్న వరంతో ఆయనే నశించిపోయాడు కదా. అలాగే గజాసురుడు ఏం కోరుకున్నాడు, తను కూడా అలాగే నశించిపోయాడు అన్న విషయం మనందరికీ కూడా తెలుసును. అందుకని నేను ఆరాధించడం వల్ల ఏదో ఆ పూజా ఫలంగా చాలా బాగుంటుందని ఓ బ్రహ్మ పదవినో విష్ణు పదవినో ఇద్దామని మాత్రం నువ్వు అనుకోకు. ఎందుకంటే నాకు తెలుసు ఆ విష్ణువు ఆ బ్రహ్మదేవుడు కూడా నీ ఆద్యంతాలు చూద్దామని చెప్పి వాళ్ళు ఆ బ్రహ్మదేవుడేమోను నువ్వు లింగ రూపంలో ఉద్భవించినప్పుడు ఆ లింగానికి మీదుగా బ్రహ్మదేవుడు బయలుదేరాడు. ఎలాగా, ఒక హంస వాహనంలో, హంస రూపంలో బయలుదేరి అంత కష్టపడి వెళ్ళాడు చూడలాగా తిరిగి వచ్చాడు. మళ్ళీ నీతో అబద్ధం చెప్పాడు చూశానని చెప్పేసి దాన్ని తగ్గట్టుగా ఒక శిక్ష కూడా అనుభవించాడు. విష్ణు ఏం చేశాడు, నువ్వు అసలు ఎక్కడ మొదలెట్టావో, ఈ లింగం ఎక్కడ మొదలైందో చూద్దామని చెప్పేసి పాతాళంలోకి వెళ్ళాడు. ఎలాగా, వరాహ రూపం ధరించి వెళ్ళాడు. అంత విష్ణువు కూడా క్షుద్రమైనటువంటి వరాహ రూపం ధరించాడు. ఆ బ్రహ్మేమోను హంస రూపం, పక్షి రూపం ఆయన ధరించాడు. ఈ మృగము పక్షి రూపంలో ధరించి నానా బాధలు పడి నీ గురించి తిరిగి నేను చూడలేక మళ్ళీ నీ దగ్గరికి వచ్చే బాధపడుతూ
ఉన్నారు కదా. అందుకని అలాగా నేనేమోను నీకు పూజ చేశాను కదా, నీకు విష్ణు పదవి ఇచ్చి నువ్వు వైకుంఠంలో ఉండు, బ్రహ్మ పదవి ఇచ్చి బ్రహ్మలోకంలో ఉండు అనేటువంటి ఏమైనా నాకు కోరికలు, నాకు ఏమైనా పూజా ఫలంగా కానీ ఇచ్చేవంటే మాత్రం నాకు వద్దు నాయన మహానుభావ, నాకు అటువంటిది ఏమీ వద్దు. నాకు దానివల్ల ఏం పొందింది ఏముంది? అవమానం తప్ప ఏమైనా ఉందా చెప్పండి? అందుకని నాకు బ్రహ్మ పదం వద్దు, విష్ణు పదం వద్దు. నాకు ఆ రెండింటినీ మించింది తిరిగి మళ్ళీ ఏ కోరిక కోరవలసినటువంటి అవసరం లేకుండా ఉండేది అనేటువంటి నీతోటి ఐక్యమయ్యేటువంటి సాయుధ్య పదవిని చేసి ఆ శివానందాన్ని నాకు ప్రసాదించి ఆ శివానందాన్ని నాకు ప్రసాదించి మహానుభావ అని శంకర భగవత్పాదులు భక్తుని తరపునేమో కోరుకుంటున్నారండి. అదనమాట. అంటే భగవంతుడిని మనం కోరుకోవాల్సింది ఏంటి అంటే భగవంతుడినే కోరుకోవాలి మనం ఎప్పుడు కూడా. అంతేగాని మనకిష్టమైనటువంటిది ఏదో కోరుకున్నట్లయితే ఏమవుతుందన్నమాట, ఎంతసేపు ఆ కోరికలతో ఉంటాయి. ఈ కోరిక తీరితే ఇంకో కోరిక వస్తుంది, ఇంకో కోరిక తీరితే ఆ కోరిక తీరితే ఇంకో కోరిక వస్తుంది. ఇలాంటి కోరికలు తీర్చడానికి చాలా మంది ఉన్నారని అంతకుముందు చెప్పారు కదండి. అలాంటి దేవతలందరూ కూడా నీకు కావాల్సిన ఇస్తారు. నాకు అలాంటి దేవతలు వద్దు, ఆ దేవతలు నేను ఆరాధించను అని చెప్పేసి మొదటే చెప్పారు కదా. అందుకని ఆ దేవతలందరికీ కూడా నువ్వు దేవుడివి, దేవదేవుడివి, మహాదేవుడివి. అందుకని నువ్వు నాకు ఇచ్చేటువంటిది ఏమిటి అంటే జీవ బ్రహ్మైక్యము, నీలో సాయుధ్య స్థితి నాకు కలిగించి మహానుభావ అని ఇక్కడ భక్తుడు వేడుకుంటున్నాడు. భక్తుడు ఏ విధంగా కోరుకోవాలో శంకర్ భగవత్పాదులు ఈ శ్లోకం ద్వారా మనకి చక్కటి సందేశం ఇచ్చారు. ఇప్పుడు 24వ శ్లోకం నుంచి ఏం చెప్తున్నారు అనేది ఒకసారి మళ్ళీ చూద్దాం. ఓం నమ శివాయ. శివానంద లహరి 24వ శ్లోకం. కదా వా కైలాసే కనకమణిసౌధే సహగణైః వసన్ శంభోరగ్రే స్ఫుటఘటితమూర్ధాంజలిపుటః విభో సాంబ స్వామిన్ పరమశివ పాహీతి నిగదన్ విధాతॄణాం కల్పాన్ క్షణమివ వినేష్యామి సుఖతః. భక్తిలో ఇదో రకం. దీనిలో దర్శన లాలత అనేటువంటి మనకు శంకర భగవత్పాదులు చూపిస్తున్నారు. ఈ 24, 25, 26 శ్లోకాల్లో శివస్మరణతో పొందేటువంటి ఆనందం, శివలోక అనుభూతి, శివదర్శన లాలత అనేటువంటి ఆనంద డోలికల్లో మనం విహరించేటువంటి ఆ శివదర్శన ప్రాప్తి మన ఊహల్లోకి, మన భావనలోకి తీసుకొస్తున్నారు శంకర భగవత్పాదులు. అది ఎలా చేస్తున్నారో ఒక్కసారి చూద్దాం. కైలాసే, శివుడి యొక్క నివాస స్థానం ఏంటంటే కైలాసం కదండి. అది కనకమణి సౌధే, కనకమణులతో ఉండేటువంటి సౌధాలు అంటే పెద్ద పెద్ద బంగారు మేడలట. అంటే భక్తుడేమో అక్కడికి వెళ్ళిపోయాడు, అక్కడికి కైలాసం వెళ్ళిపోయాడు. ఎప్పుడే అక్కడికి వెళ్ళిపోయి ఆ బంగారు మేడలను అవి కూడా చూస్తున్నాడు. గణైశ, శివుని యొక్క ప్రమద గణాలతో కూడా. శంభో అగ్రే, ఆ పరమశివుని యొక్క అగ్రభాగంలో అంటే ముందర వరుసలో ఉన్నాడు అనమాట. వసన్ ఉన్నవాడై స్ఫుట ఘటిత ఊర్ధాంజలి పుట, 2 చేతులు జోడించి శిరస్సు నందెల అంజలి ఘటిస్తున్నట్ట. ఎక్కడ? శివుడి దగ్గర చేస్తూ ఏం చేస్తున్నాడు? ఆ పారవశ్యంలో భో విభో భో సాంబా భో స్వామిన్ భో పరమశివ అంటూ పాహి పాహి రక్షించవయ్యా ఇతి నిగదన్, ఈ విధంగా పలుకుతున్న వాడనై సుఖత, అటువంటి ఆనందానుభవాలతో విధాతృణాం కల్పాన్, అనేక బ్రహ్మకల్పాల్ని క్షణమాత్రంగా కదావా ఎప్పుడు వినేష్యామి గడుపుదును కదా మహానుభావ అంటూ ఆ కైలాసం వెళ్ళిపోయినట్టు అనుభూతిని పొందుతున్నాడు అనమాట. అది దీనిలో చక్కగా మనకు చూపిస్తున్నారు శంకర భగవత్పాదులు అన్నమాట. అంటే ఊహాలోకంలో భక్తుడు విహరిస్తున్నాడు. ఎక్కడికి వెళ్ళిపోయాడు? తిన్నగా కైలాసంకి వెళ్ళిపోయాడు అనమాట. అక్కడ ఉండేటువంటి ఆనందం ఎలా ఉంటుందో దీనిలో మనకు చూపిస్తున్నారు అనమాట. ఆ భక్తుట కమనీయమైన కైలాసంలో ఉండాలి. ఒంటరిగా కాకుండా తన పక్క తనలాంటి శివభక్తులు ఉండాలట.
అప్పుడే సంకల్పానికి లక్ష్యానికి కూడా సిద్ధి అంటూ ఒకటి చేకూరుతుంది అనమాట. అప్పుడేమవుతుంది, శివలోక సాన్నిధ్యం అనేటువంటి మనకి ముందు వచ్చింది కదా. అక్కడేంటి, ఆ భక్తితోటి ఆ శివుని చూడగానే ఒక రకమైన పారవశ్యం కలుగుతుంది కదండి, భక్తి పారవశ్యం కలుగుతుందా. అక్కడ మూర్ధాంజలి 2 చేతులు కూడా జోడించి ఆ మొకుటంతో శివస్మరణ శివనామస్మరణ చేస్తూ అందరి హృదయాల్లో ఉండేటువంటి ఆ శివుణ్ణి ఆయన సాన్నిధ్యాన్ని తీసుకొస్తూ హే విభో, హే సాంబా, హే స్వామి, హే పరమశివ అంటూ పారవశ్యంతో ఆయన అక్కడ ఆ మూర్ధాంజలి ఘటిస్తూ ఉంటాడు. అలా ఉండడంతో ఏమవుతుందన్నమాట, శివుని సమీపంలో ఉన్నాడు అంతే. దీని సామీప్య స్థితి అంటారు. అలాగే ఆ శివుని యొక్క రూపం కూడా పొందేశాడు, సారూప్య స్థితి అంటారన్నమాట. అలాగే శివలోకంలో ఉన్నాడు, సాలోక్య స్థితి కూడా ఉన్నాడు, అంటే శివలోకంలోనే ఉన్నాడు. ఉండి ఈ 3 వచ్చినప్పుడు ఏమవుతుందన్నమాట, ఆ శివానందంతో శివనామ స్మరణతోటి పరమశివునికి మరింత దగ్గర అయిపోయి అభేద స్థితిలో ఉండి సాయుధ్య సిద్ధికి, అంటే ఏమన్నా శివునితో ఐక్యమయ్యేటువంటి ఆ పరమానందాన్ని ఏమోను ఆ క్షణంలో ఆయన పొందుతున్నాడు అనమాట. అప్పుడైనా బాహ్య ప్రపంచాన్నే మర్చిపోతున్నాడు. బ్రహ్మదేవుడి యొక్క కల్పాలు ఉంటాయి, అంటే మనకి మానవ ఆ కాలగణనతో తీసుకుంటే 430 కోట్ల సంవత్సరాలని చెప్తారు. అటువంటి ఇంత సమయం కూడా ఒక క్షణంలాగా అయిపోతుంది ఆ శివుడి దగ్గర ఉండేటప్పటికనమాట. అలాగా ఈ బ్రహ్మకల్పాలు ఎన్నో గడిచిపోతాయి మనం అక్కడ ఉండేటప్పటికి, ఆనంద స్థితిలో ఉండేటప్పటికనమాట. అంతకన్నా కావాల్సిన ఏముందండి జీవుడు తరించడానికి. అలాగా అటువంటి ఆనంద డోలికల్లో మనం విహరిస్తూ శివభావంలో, శివలోకంలో, శివ సమీపంలో, శివ రూపంలో ఉంటూ ఆ సాయుధ్య అనుభవం అనేటిని మనం పొందాలి. అటువంటి ఊహల్లో మనం ఎప్పుడు కూడా ఉన్నట్లయితే మనకి ఎప్పుడు నిత్య శివానందం ఉంటుంది. ఆ శివానంద లహరుల్లో మనం కూడా విహరిస్తూ ఉంటాం, ఆనంద డోలికల్లో ఉంటాం అని చెప్పేసి, అది ఆనందం అనేటువంటి ఇంకే విధంగానూ దక్కదు. ఈ భావనలతో నిత్యం ఉండిపోయినట్లయితే సుఖంగా ఉంటాట భక్తుడు. ఆ భక్తుడు పొందేటువంటి ఆ శివానందం ఎలా ఉంటుంది అనేటువంటిది ఈ శ్లోకంలో చెప్పి, మిగిలిన 2 శ్లోకాల్లో కూడా ఏం చెప్తున్నారో మళ్ళీ మనం చూద్దాం. ఓం నమః శివాయ. కార్యక్రమాలు మీకు నచ్చినట్లయితే వెంటనే ఒక లైక్ చేయండి, అలాగే కామెంట్ చేయండి, ఎక్కువ మందికి షేర్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే మన ఛానల్కి ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. ధన్యవాదాలు. మోహనవాణి మదిని దోచే